యంగ్ హీరో సిద్ధు బాయ్ టిల్లు స్క్వేర్ సినిమాతోని గుర్రపు స్వారీ లెక్క దూసుకుపోతున్నాడు. ఇక సక్సెస్ కి 2 రోజులకే 45 కోట్లకు బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఇక ఇది టిల్లు కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ అని చెప్పుకోవాలి. దీంతో టిల్లు రేంజ్ లెవెలే మారిపోయింది. తెలుగు సినిమాల రైజింగ్ స్టార్ లెక్క మారిపోయింది. ఇక అసలు ముచ్చటకు వస్తే కొన్ని పుకార్లు అనేవి చాలా రోజుల నుంచి వినబడుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి సినిమాల టిల్లు నటించేందుకు తిరస్కరించిండు అనేది చాలా వినబడుతున్నాయి. కానీ అసలు ముచ్చటేందనంటే ఇంకా ఈయన చాలా సైలెంట్ గా ఉండడంతో రీసెంట్ ఇంటర్వ్యూలో ఇక ఓపెన్ అయిపోయి చెప్పేసిండు, చిరంజీవి సార్ అంటే నాకు ఎంతో అభిమానం, తెలుగు ఇండస్ట్రీలా సూపర్ హ్యూమన్ అంటే ఫస్ట్ పేరు గుర్తొచ్చేది నా దిమాగ్లోకి వచ్చేది మాత్రం చిరంజీవి సారే అని చెప్పుకొచ్చిండు. ఇక డీజే టిల్లు కన్ఫర్మ్ అయిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల అవకాశం పోగొట్టుకున్నా అని చెప్పుకొచ్చిండు. అంతేగాని చిరంజీవి సార్తో సినిమా అనంటే ఇక కసి అనేది నేను అట్లనే కాపాడుకుంటూ వస్తా, ఇక ఆయనతో నటించిన ఏ సినిమా అయినా కానీ నా కెరియర్ లో మైలు రాయి లెక్క నిలిచిపోవాలని కోరుకుంటున్నా అని కూడా చెప్పుకొచ్చిండు. ఇంకో ముచ్చట ఏందనంటే చిరంజీవి సారు బ్రోడ్ అనే మలయాళం సినిమాని రీమేక్ చేయాలనుకున్నాడు. ఇక దాంట్లో కూడా చిరంజీవి సార్ కొడుకు లెక్క నటించేందుకు సిద్ధు జొన్నలగడ్డ అనుకున్నాడు. కానీ ఇక ఈయన నటించలేకపోయిండు. దాని తర్వాత శర్వానంద్ బరిలోకి వచ్చిండు. ఇక ఆయన కూడా ఏదో కొన్ని పరిస్థితుల వల్ల చేయలేకపోయిండు. ఇక మొత్తానికి చిరంజీవి సార్ ఏకంగా ఆ ప్రాజెక్ట్ నే వద్దనుకున్నాడు. ఇక మొత్తానికి వీళ్ళిద్దరి కాంబినేషన్ వస్తే మాత్రం తీన్ మార్ జాతరే. ఇక మీలా ఎంతమంది వీళ్ళిద్దరు కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నారు అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టుర్రి. అట్లా నాడు గంటుంటే నాది కూడా దక్కురి. మళ్ళొస్తా.